Hello friends, welcome back to our YouTube channel. We are learning. మనం previous video లో reasoning లో letter series next letter cluster గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు వాటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇవి మోస్ట్లీ ప్రీవియస్ ఇయర్ లో వచ్చిన క్వశ్చన్స్ మీదే ఉన్నాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా వీటిలో ఆ షార్ట్ కట్స్ ని ఎలా యూజ్ చేస్తున్నాం ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి in a certain code language permit is written as VVLNOG. How will inertia be written in that language? Friends, ఇలాంటి క్వశ్చన్లో ఏంటంటే పర్మిట్ కి VVLNOG అనేది వస్తుంది అండ్ ఇనర్షియా కి కింద ఇచ్చిన ఆప్షన్ లో ఏది వస్తుంది అంటే కోడింగ్ డీకోడింగ్ టైప్ అన్నమాట. ఇవి ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ మనం పర్మిట్ PERMIT నెక్స్ట్ వీటికి వచ్చేసరికి కోడింగ్ ఫార్ములా ఏమొస్తుంది VVLNOG. ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వీటికి నెంబరింగ్ ఇచ్చుకున్నాం. ఫస్ట్ P అంటే 16, E అంటే 5, R అంటే 18, M 13, I 9, T 20. ఇప్పుడు మనం చూసుకుంటే V 22, V 22, L 12, N 14 నైట్రోజన్, O 15, G7. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే P కి V వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ డిఫరెన్స్ అనేది 6 ఉందన్నమాట. సో +6 అవుతుంది. ఈ V మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫ్రెండ్స్, కొన్ని లెటర్స్ కి ఆపోజిట్ లెటర్స్ ఉంటాయి అనేసి. ఈ V ఎలక్ట్రానిక్ వెహికల్. సో ఈ రెండు కూడా ఆపోజిట్ అన్నమాట. ఆపోజిట్. నెక్స్ట్ R ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 12 ఉంది అంటే -6 అన్నమాట. నెక్స్ట్ MN ఈ రెండు కూడా ఆపోజిట్. నెక్స్ట్ I 9 ఉంది, 15 ఉంది, ఇక్కడ వచ్చేసరికి +6. అగైన్ T ఉంది, G ఉంది, ఈ రెండు కూడా ఆపోజిట్. ఆపోజిట్ లెటర్స్ ఎలా వస్తున్నాయి అని తెలుసుకోవడానికి ఇంకొక షార్ట్ కట్ కూడా చెప్పాను. ఆ రెండింటి యొక్క సమ్ అనేది 27 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ T అనేది 20, G అనేది 7, 27. సో ఈ రెండు ఆపోజిట్ అన్నమాట. ఇక్కడ మనకి ఒక సీక్వెన్స్ అనేది ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. చూసుకుంటే ఫస్ట్ +6 వస్తుంది, తర్వాత ఆపోజిట్ లెటర్ వస్తుంది, తర్వాత -6 వస్తుంది, మళ్ళీ ఆపోజిట్, మళ్ళీ +6, అగైన్ ఆపోజిట్. సో ఇప్పుడు సేమ్ ఇదే మోడల్లో ఫాలో అవుతే మనకి ఇనర్షియాకి ఈ కింద ఇచ్చిన ఆప్షన్ లో ఏది వస్తుంది అది చెక్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఇనర్షియా ఫస్ట్ టైం వస్తుంది ఫ్రెండ్స్, +6 వస్తుంది. అంటే ఐకి వచ్చేసరికి 9, N వచ్చేసరికి 14, E 5, R 18, T 20, I అగైన్ 9, A వచ్చేసరికి 1. ఇప్పుడు చూసుకుందాం ఫ్రెండ్స్. +6, 9 +6 దట్ ఈస్ 15. అంటే ఆప్షన్ లో ఖచ్చితంగా ఫస్ట్ అనేది O ఉండాలన్నమాట. తర్వాత ఇక్కడ N వచ్చింది. N నెక్స్ట్ ఏం వస్తుంది మనకి ఇక్కడ చూసుకుంటే ఆపోజిట్. N కి ఆపోజిట్ M. సో OM. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే OM అనేది ఆప్షన్స్ లో OM అనే స్టార్టింగ్ 2 లెటర్స్ ఒకటే ఉంది. సో C is the right answer. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ లో మనం చూసుకుంటే in a certain code language dolphin is written as EPMPGHM. How will cordial be written in that language? సేమ్ ఇందాక క్వశ్చన్ లాగే ఫ్రెండ్స్ ఒకసారి చూద్దామండి. DOLPHIN డాల్ఫిన్ అనేది EPMPGHM. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనం D అనేది 4, O 15, L 12, P 16,
H 8, I 9, N 14 నైట్రోజన్. E వచ్చేసరికి 5, P 16, M 13, P 16, G 7, H 8, M 13. సో వీటికి నెంబరింగ్ ఇచ్చుకున్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే ఏ సీక్వెన్స్ ఫాలో అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. ఈకి వచ్చేసరికి ఈ డి నుంచి అంటే +1, ఇక్కడ 15 + 16 +1, ఇక్కడ +1. పి యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేసింది. అగైన్ -1, -1. సో ఇక్కడ సీక్వెన్స్ వచ్చేసరికి ఫస్ట్ 3 లెటర్స్ ఏమో +1, ఫోర్త్ లెటర్ వచ్చేసరికి ఇంక్రీజ్ అనేది 0 అంటే యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. నెక్స్ట్ 3 లెటర్స్ వచ్చేసరికి -1 వస్తుంది అనమాట. సిమిలర్లీ మనం కార్డియల్ రాసుకున్నాం. ఓకే, కార్డియల్ ఇక్కడ వచ్చేసరికి మనకి +1 అంటే ఫస్ట్ 3 లెటర్స్ +1. సి తర్వాత ఏమొస్తుంది? డి వస్తుంది. ఓ, పి, ఆర్, ఎస్. నెక్స్ట్ ఫోర్త్ లెటర్ వచ్చేసరికి యాజ్ ఇట్ ఈజ్ అంటే డి నే వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్స్ లో చూసుకుంటే మనకి డిపిఎస్డి తోటి 2 ఉన్నాయి అనమాట. నెక్స్ట్ తర్వాత ఏమొస్తుంది? ఫోర్త్ లెటర్ తర్వాత నుంచి మనకి -1 వస్తుంది. -1 అంటే ఐ వచ్చేసరికి 9, ఇక్కడ వచ్చేసరికి హెచ్ రావాలి. నెక్స్ట్ ఏ -1, జెడ్ వస్తుంది. ఎల్ -1 దట్ ఈజ్ కే వస్తుంది. సో ఆప్షన్ లో డిపిఎస్డిహెచ్జెడ్కే. ఇది ఫ్రెండ్స్ ఆప్షన్. ఫ్రెండ్స్ అదే మోడల్లో ఇంకొక క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ కంట్రీ ఈజ్ రిటన్ యాజ్ BOWKXLF. చూసుకుంటే COUNTRY ఇది వచ్చేసరికి BOWKXLF. సో హౌ విల్ దిస్ పేర్ విల్ బి రిటన్ ఇన్ దట్ లాంగ్వేజ్ అని అడిగారు మనకి. సో ఇక్కడ వీటి నెంబరింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ సి వచ్చేసరికి 3, 15, U 21, N 14, T 20, R 18, Y 25. నెక్స్ట్ బి 2, O 15, W 23, K 11, X 24, L 12, F 6. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే వీటి దగ్గరలో సీక్వెన్స్ ఏది ఉందో అది చెక్ చేసుకుందాం ఒకసారి. ఇక్కడ వచ్చేసరికి -1 అయింది, ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, ఇక్కడ +2, నెక్స్ట్ ఇక్కడ -3 అయింది, ఇక్కడ +4 అయింది, అగైన్ +6. ఇది సీక్వెన్స్ అంత అనిపించట్లేదు ఫ్రెండ్స్ మనకి. సో దీన్ని ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అనేది ఒకసారి ఎండ్ అయిన తర్వాత మళ్ళీ అదే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ రన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ జెడ్ అనేది 26, ఇది మనకు తెలుసు. అగైన్ జెడ్ తర్వాత మళ్ళీ ఏ అనేది రాసుకుంటే అది 27 అవుతుంది అనమాట. సిమిలర్లీ బి అనేది 28 అవుతుంది. అలా సి వస్తే 29. సో ఫస్ట్ ఏ టు జెడ్ రాస్తాము, తర్వాత మళ్ళీ రిపీట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఏ వస్తుంది కాబట్టి 27, బి వస్తుంది కాబట్టి 28, సి వస్తుంది కాబట్టి 29 అండ్ సో అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ లో మనం చూసుకుంటే 25 ఇక్కడ ఉంది, ఇక్కడ 2 ఉంది అనమాట, ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 15 ఉంది. సో ఇక్కడ ఒక చిన్న సీక్వెన్స్ ఫామ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 2నే ఉంది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏ టు జెడ్ మళ్ళీ ఏ బి, అప్పుడు ఎంత అవుతుంది? బి అనేది 28 అవుతుంది అనమాట. ఇప్పుడు చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 28 ఉంది, 18 ఉంది, 15 ఉంది. అంటే ఒక సీక్వెన్స్ అనేది స్టార్ట్ అయింది అనమాట. 20, 23, 14, 11. సో ఫస్ట్ వచ్చేసరికి +3 అవుతుంది, తర్వాత -3 అవుతుంది, ఇక్కడ +3 అవుతుంది, -3 అవుతుంది, సిమిలర్లీ అండ్ +3. ఈ క్వశ్చన్ లో మనకి డిస్పైర్ అనే దాని గురించి అడిగారు. సో DESPAIR
IR. వీటికి నెంబరింగ్ ఇచ్చేసుకుందాం ఫ్రెండ్స్. 4, 5, 19, 16, 1, 9, 18. సో ఇక్కడ వచ్చేసరికి +3 అనమాట. ఆర్ 18 + 3 అంటే U రావాలి, ఎందుకని 21 కాబట్టి U. నెక్స్ట్ -3, ఐకి -3 అంటే 6 వస్తుంది, అంటే F. ఆప్షన్స్ చూసుకుందాం ఒకసారి. ఇక్కడ UF తో ఒకటే ఆప్షన్ ఉంది, సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మన క్వశ్చన్ మొత్తం చేయక్కర్లేదు, ఇలా ఆప్షన్స్ చూసుకొని పెట్టుకున్నా సరిపోతుంది. బట్ బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఇలాగ ఆప్షన్ చూసుకునేటప్పుడు, ఎందుకంటే కొన్నిసార్లు క్వశ్చన్ మొత్తం చేయాల్సి వస్తుంది, జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలన్నమాట.